టు అవర్ ఛానల్. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకి సంబంధించి పలు రకాల సమస్యలు తలెత్తుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో చాలా విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఎందుకు దీపికా పదుకొనె గారి సినిమా నుంచి అవుట్ అయ్యారన్న వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ గారు సినిమా నుంచి అవుట్ అన్నట్టుగా కూడా వస్తున్న వార్తలు. నిజంగానే ఆయన అవుట్ అయ్యారా, లేకపోతే కావాల్సి వచ్చి పక్కన పెట్టారా అన్న ప్రస్తుత ప్రశ్న అయితే ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా ఉంది. అయితే మోనార్క్ గా తనకంటూ విలక్షణమైన నటనతో ప్రతి ఒక్కరిని మెప్పించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు సినిమా నుంచి తప్పుకోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. అయితే ప్రకాష్ రాజ్ గతంలో చాలా విలక్షణమైనటువంటి పాత్రలు, తండ్రిగా, విలన్ గా తమ ప్రత్యేకమైనటువంటి నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రయత్నం అయితే ప్రతి సినిమాలోని మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే అదే ఉత్సాహంతో ఆయన అయితే సరిగ్గా స్పిరిట్ కి ఒక కీలకమైనటువంటి పాత్రలో కనిపిస్తే కరెక్ట్ గా సరిపోతారంటూ కూడా అప్పట్లో కరెక్ట్ సెలక్షన్ అనే మాటలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు సడన్ గా సీన్ కట్ చేస్తే ప్రకాష్ రాజ్ గారి సినిమా నుంచి అవుట్ అన్నట్టుగా వస్తున్న వార్తలు ఒకంత ప్రేక్షకులకి ఆందోళన చెందే అంశంగానే కనిపిస్తుంది. బికాస్ ప్రకాష్ రాజ్ గారు నటన ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ప్రతి తెలుగు ప్రేక్షకుడికి కూడా ఆయన సుపరిచితుడు. అయితే ఆయన సెట్ లో జరిగినటువంటి వాగ్వాదమే దీనికి కారణం అంటూ కూడా వస్తున్న మాటలు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా తయారవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగతో ఒక కీలక పాత్రకు సంబంధించి ప్రకాష్ రాజ్ ఇద్దరికి మధ్యన వాగ్వాదం జరిగినట్టుగా మాట పెరిగి చివరకు మోనార్క్ గుడ్ బై చెప్పే వరకు వచ్చిందా అంటే సినిమా వర్గాలు ఎస్ అనే చెప్తున్నాయి. ప్రస్తుతం అవే వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో కూడా దీపికా పదుకొనె సినిమాకి ఓకే అనుకున్న తర్వాత ఆవిడ తప్పుకున్నాక పలు విమర్శలకు దారితీసే విధంగా కూడా అప్పట్లో జరిగిన వార్తలు అయితే మనం చూసాం. ప్రస్తుతం మోనార్క్ గుడ్ బై చెప్పడం, స్పిరిట్ సినిమాకు సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి తలెత్తుతున్నాయా అంటే ఒకంత జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే ఎస్ అనే చెప్పుకోవాలి. అయితే సడన్ గా ఇలా సీనియర్ నటులు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతుండటంతో స్పిరిట్ సినిమా బృందం కూడా ఎవరిని నెక్స్ట్ ఆ ప్లేసెస్ లో రీప్లేస్ చేయాలన్న ఆ కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ బాలీవుడ్ నుంచి నటీనటులను తీసుకొచ్చి మనం తెలుగు సినిమాల్లో పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆ సాంప్రదాయమే. బికాస్ టాలెంట్ ఉండాలి కానీ ఎవరైనా ఒకటే. కానీ ప్రకాష్ రాజ్ గారు ప్రత్యేకమైనటువంటి నటన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాత్రలో ఇమిడిపోతారో పరకాయ ప్రవేశం చేస్తారో తెలియదు. ప్రతి పాత్రలో కూడా ప్రత్యేకంగా కనిపించే ఆయన యాక్షన్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ స్పిరిట్ సినిమాలో సడన్ గా వాగ్వాదం జరిగేంత పెద్ద విషయం ఏమై ఉంటుంది? అది కూడా సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ లాంటి పెద్ద మూవీలో ఆ డైరెక్టర్తోని వాగ్వాదం జరిగితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే వాటికి సమాధానం చెప్తున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ గారు గుడ్ బై చెప్పినట్టుగా ప్రస్తుతం వస్తున్న సినీ వర్గాల సమాచారం. అయితే గతంలో జరిగినటువంటి స్పిరిట్ ఆడియో ఈవెంట్ లో మాట్లాడిన ఆయన మాటలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అవి ఒకటి. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి వాగ్వాదానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతూ ఉన్న ప్రకాష్ గారు గుడ్ బై చెప్పడం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసే విధంగా ఉంది. అయితే చూద్దాం మరిన్ని అప్డేట్స్ వస్తాయో, లేకపోతే ప్రకాష్ రాజ్ గారి ప్లేస్ ని రీప్లేస్ చేయగలిగిన పాత్ర ఎవరికి ఇస్తారనేదే ప్రస్తుతం ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా ఉన్న క్వశ్చన్ మార్క్. ఒక పక్కన దీపికా పదుకొనె గారు అవుట్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం మోనార్క్ గా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ గారు కూడా అవుట్ అయిపోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు స్పిరిట్ సినిమాకి ఏమైంది? స్పిరిట్ సినిమాలో జరుగుతున్నటువంటి ఈ తెరచాటు రాజకీయాలు ఏమిటి? పెద్ద హీరోకి ఇలాంటి ఇబ్బందులు వస్తే మిగతా సినిమా హీరోలకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? అది కూడా భారీగా ప్రేక్షకులు ఎప్పుడు స్పిరిట్ మూవీ అప్డేట్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఈ తరుణంలో ఒకంత ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి చేదు అనుభవం అనే చెప్పుకోవాలి. చూద్దాం సందీప్ రెడ్డి వంగ గారు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతారు, స్పిరిట్ సినిమా ఎలా ముందుకి తీసుకోబోతారు, ఎవరి పాత్రని ఎవరికి రిప్లేస్ చేసి అంతటి నటనతో మన అందరినీ కూడా మెప్పిస్తారు అనేది చూడాల్సింది. సో చూద్దాం సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రకాష్ రాజ్ గారు అవుట్ అయిపోవటం, అలాగే గతంలో దీపికా పదుకొనె గారు. అయితే నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్వశ్చన్. చూద్దాం నెక్స్ట్ అప్డేట్ ఏంటో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. Bye.